కానీ మనం భయభక్తులు చదువుకుందాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక తండ్రి పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. ఎందుకు అంటే ఆ పిల్లవానికి పుట్టింది మొదలుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. నీళ్ళని లేదు, నిప్పులని లేదు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అది ఇల్లని లేదు, వాకిలని లేదు, ఎక్కడ పడితే అక్కడ అతను పడిపోతూ ఉంటాడు. ఇంకా ఆ తండ్రి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు, ఎన్నో విధాలుగా చూపిస్తూ ఉన్నాడు. ఎంత చేసినా ఆ బిడ్డ బాగు కాకుండా అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయితే అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వ్యక్తికి ఎవరో చెప్పారు, యేసయ్య కాడికి వెళ్తే నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పి. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని యేసయ్య కాడికి వచ్చాడు ఆ తండ్రి. యేసయ్య అప్పటికే కొండ మీదకి ప్రార్థనకి వెళ్ళున్నాడు. సరే, ఇంక యేసయ్య అందుబాటులో లేడు. ఇప్పుడేం చేయాలా? శిష్యులు కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోయి, అయ్యా, నా బిడ్డకి ఇలాంటి సమస్య ఉంది, మీరేమన్నా ప్రార్థన చేస్తారా అంటే, చేస్తాము అన్నారు వాళ్ళు. కానీ ప్రార్థన చేశారు కానీ ఆ బిడ్డకు ఏ సహాయం రాలేదు. అప్పుడు ఆయన ఇంకా నిరుత్సాహపడిపోయాడు. ఎందుకు నిరుత్సాహపడిపోయాడంటే, అయ్యో, నేను ఎన్నెన్నో చేశాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమో చేపించాను, నా బిడ్డ బాగు కాలేదు. యేసయ్య కాడికి వస్తే నా బిడ్డ బాగవుతాడని చెప్పారు. యేసయ్య కాడికి కూడా తీసుకొని వచ్చానే, యేసయ్య కాడికి కూడా ప్రార్థన చేశారే, అయినా నా బిడ్డకు బాగు కాలేదే అని నిరుత్సాహపడిపోయినాడు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు అప్పుడే పైనుంచి దిగొచ్చాడు. దిగిరాగానే యేసయ్యని ఏమడిగాడు? అయ్యా, నీ వలన ఏమైతే నాకు సహాయం చేస్తావా? నీ శిష్యుల్ని అడిగాను, వారు ప్రార్థన చేశారు, కానీ నాకు సహాయం రాలేదయ్యా. కానీ నీ వల్ల ఏమన్నా సహాయం నేను పొందగలుగుతానా? నువ్వు సహాయం చేయగలుగుతావా అని యేసు ప్రభువుని ప్రశ్నించాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో, నువ్వు నమ్మాలే గాని నేను ఎందుకు సహాయం చేయనయ్యా? నమ్ముట నీ వలనైతే ఖచ్చితంగా నాకు అన్నీ సాధ్యమే. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్ముతున్నావా? నన్ను పరిపూర్ణంగా నమ్ముతున్నావా? నువ్వు పరిపూర్ణంగా నమ్మినట్లయితే నీకన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి నువ్వు నమ్మకం లేకపోతే నేనేం చేయలేనన్నాడు. అయ్యా, నాకు అపనమ్మకం ఉంది, నన్ను క్షమించు అన్నాడు. సరే, అతను క్షమించాడు. ఆ పిల్లవాని సైడ్ చూస్తే ఆ దెయ్యం అతన్ని అల్లాడిస్తా ఉంది. అప్పుడు యేసుప్రభు ఆ దెయ్యాన్ని గద్దించి తరిమేశాడు. ఆ తర్వాత ఆ తండ్రి ఆ యొక్క బిడ్డని చక్కగా తీసుకొని ఇంటికెళ్ళాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కూడా మనం కొన్ని విషయాల్లో నిరుత్సాహపడిపోయి ఉన్నాం. నా పరిస్థితి ఏంటి? నా ఆరోగ్య పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను గదా! ఏ ప్రయత్నం ఫలించలేదు కదా! నాకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అసలు నేను బాగుపడతానా? బాగుపడనా? నా కుటుంబం సెట్ అవుతుందా? సెట్ కాదా? నా యొక్క విషయాలన్నిటిలో దేవుడు సహాయం చేస్తాడా? చేయడా? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇంక నా పరిస్థితి ఏంది? నాకు మేలు అవుతుందో లేదో? ఎటుంటానో ఏమో? అని ఎన్నో సందేహాలు ఈరోజు నీకు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో నువ్వు నిరుత్సాహపడిపోయి ఉన్నావు. ఎందుకంటే అది ఇక కాదేమో, జరగదేమో, కుదరదేమోనని. కానీ ప్రభు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమేనని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నమ్మగలుగుతావా? నీ నిరుత్సాహాన్ని వదిలేయి. నీ నిరుత్సాహాన్ని పక్కన పెట్టు. నీ నిరుత్సాహం వల్ల దేవుని శక్తి ఏం తగ్గిపోదు. దేవుడిని చేయలేకపోయినా చేతగాని వాడిగా ఉండడు. నువ్వు నమ్ము, విశ్వాసం ఉంచు. ఆయన పూర్ణమైన శక్తితో నీ జీవితంలో కలగజేసుకొని నీ పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అయితే నువ్వు బలమైన దేవుని దగ్గరకు వచ్చి బలమైన దేవుని నమ్మి నిరుత్సాహంగా ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడో చేయడాన్ని నువ్వు సందేహపడుతున్నావు అనుకోండి, నీ జీవితం అలాగే ఉంటుంది. ఆ సందేహాన్ని వదిలేయి. ప్రభా, ఏది ఏమైనా సరే నేను నిన్నే నమ్ముతున్నాను. అది ఎలాంటి సమస్య అయినా సరే నేను నిన్నే నమ్ముతున్నాను. నాకున్న అనారోగ్యమైనా, నాకున్న వ్యాధి బాధలైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, బిడ్డల సమస్యలైనా, నా ప్రభువా, నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నాకు నువ్వే సహాయం చేయాలి. నాకు వేరే సందేహం లేదు.
నేను పరిపూర్ణంగా నిన్ను నమ్ముతున్నాను. నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే, దేవుడు నీకు అన్ని విషయాల్లో విడుదల కలిగించి, స్వస్థత కలిగించి, బాగు చేసి, ఆశీర్వదించి, నీకున్న ఇరుకు ఇబ్బందులను, శోధనలను తొలగించేసి, సమాధానం, నెమ్మది, సంతృప్తితో జీవించడానికి ప్రభు కృపనిచ్చి ఆశీర్వదించి వదిలిచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా ఈ దినం మాతో మీరు మాట్లాడుతున్నారు. సూటిగా, స్పష్టంగా మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. దేవా, తండ్రి అడిగాడు, అయ్యా, నీ వలన ఏమన్నా అయితే నాకు సహాయం చేయి ప్రభువా. నా తండ్రి, నా బిడ్డ పరిస్థితిని చూసి అల్లాడిపోతున్నాను. ఏందయ్యా పరిస్థితి అంటే, నువ్వు నమ్మయ్యా నేను చేస్తానని అంటున్నారు తండ్రి. మీరు నువ్వు నమ్ము ఫస్ట్, నేను చేస్తాను అంటున్నారు. ఈరోజు కూడా మేము కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని విషయాల వల్ల ఇసిగిపోయి ఉన్నాము తండ్రి. నాయన కొన్ని విషయాల్లో మేము నేను కుంగిపోయి ఉన్నాం ప్రభువా. అయ్యా అదిగో తండ్రి, నిరుత్సాహపడిపోయినాం. మాకు ఇంకెవరు సహాయం చేస్తారు? మా పరిస్థితులు ఎలా చక్కపడతాయి? ఏం చేయగలము? ఎట చేయగలమని చెప్పి మేము అధైర్యపడుతున్నాం. ఆ ధైర్యాన్ని తీసేసి, ఆ నిరుత్సాహం తీసేసి, ఆ యొక్క ఆలోచనను తొలగించేసి, నువ్వున్నావు, మాకు సహాయం చేస్తావు. నమ్మటమే మా పని. ఇంకేదేది మా పని కాదు. మిగతా పని అంతా నువ్వు చేస్తానంటున్నావు ప్రభువా. నమ్మే పని మేము చేయలేకపోతున్నాం. ఆ నమ్మకం ఉంచే కానీ సైతాన్ని దెబ్బ కొడుతున్నాడు. ఏమేమో ఆలోచనలు, ఏమేమో సందేహాలు తీసుకొస్తాడు. అయ్యా వాడన్నీ తీసుకొచ్చి సందేహాలని, ఆలోచనలు తొలగించి వేసి, పరిపూర్ణ విశ్వాసంతో నిన్ను నమ్మి గొప్ప కార్యాలు పొందుకోవటానికి, గొప్ప మేలు పొందుకోవటానికి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవటానికి అయ్యా మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరిచి ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ, చిన్న మొదలుకొని పెద్ద వరకు ప్రతి కుటుంబంలో విశ్వాసంతో జీవించే కుటుంబాలుగా, బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అయ్యా నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరును మీరు బలపరిచి దీవించమని, ప్రతి ఒడిదుడుకులను తీసేయమని, ప్రతి ఆటంకాలను తీసేయమని, ప్రతి అనారోగ్య సమస్యలను తీసేయమని, ప్రతి వ్యాధి బాధలను తీసేయమని అయ్యా కనికరించండి ప్రభు. నాయనా, తండ్రి కుమారులెడల జాలి పడినట్లు నేను జాలి పడతాను అని చెప్పేవే, ఆ రీతిగా మీరు సహాయం చేసి ఆశీర్వదించి కాపాడి ఈ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో తోడుండి కృషించి ఆశీర్వదించి బలపరిచి నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓ తండ్రి నాయన, మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఆయన రందన బట్టి స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రక్షణ కలిగించండి ప్రభా. అయ్యా మీ రాజ్యానికి వారసులుగా చేసుకొని ప్రభా. అయ్యా నరకానికి పోకుండా తప్పించను ఆయన. దేశంలో శాంతి భద్రతలు దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు, అధికారులకు ఆయన మీరు అయ్యా సహాయం చేసి, జ్ఞానం ఇచ్చి, తోడుగా ఉండి అవి చక్కగా చేయటానికి, మంచిగా చేయటానికి నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా దేవా నీ స్తుతులు, స్తోత్రాలు నాయన. గురువు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాండ్ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించిన ఆయన. అయ్యా అదిగో అనేక నూతన ఆత్మలు నశించుకోపోతున్న ఆత్మలు మాకు కావాలి ప్రభా. నన్ను అడుగుము, జనమును సొత్తుగా శాసనంగా ఇస్తానని చెప్పిన తండ్రి. నూతన ఆత్మను తొడుకురండి ప్రభా. నూతన కుటుంబాలను తొడుకురండి ప్రభా. నూతన బిడ్డలను తీసుకురండి ప్రభా. ఎక్కడెక్కడ నశించిపోతున్నారు వాళ్ళని ఆకర్షించండి అయ్యా. అయ్యా నీ సన్నిధికి నడిపించండి అయ్యా. అయ్యా బిడ్డలను ప్రభా నీ మందిరంలోకి రావాలయ్యా. రక్షణ పొందుకోవాలయ్యా. నీ రాజ్యానికి వారసులు కావాలి తండ్రి. ఆయన వారికి ఉన్నటువంటి బంధకాలు, వ్యసనాలు, వారికి ఉన్నటువంటి చెడు గుణాలు, చెడు కార్యాలన్నీ తొలగిపోయి అయ్యా నీ రాజ్యానికి చేరుకోవాలంటే ఆయన నువ్వే మార్గము, సత్యము, జీవం అని చెప్పు. నీ దగ్గరికి ప్రజలను ఆకర్షించిన ఆయన, ప్రజలను తోడుకోరని ఆయన నేను నమ్ముకొని వెనకబడుకున్న బిడ్డలందరినీ కూడా నేను నడిపించని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఎందుకు వెనకబడుతున్నారు, ఏ విధాలుగా వాళ్ళకి సాతాను శోధన తీసుకొస్తున్నారు, అవన్నీ తొలగించి వేసి నీ సన్నిధిలో విశ్వాసంగా నేను వెంబడించడానికి ప్రభువా నీ కృపనిచ్చి ఆస్వాదించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని బలపరచండి అయ్యా. నీ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించి బలపరచండి. అన్ని విధాలుగా నీ మేళ్ళు, నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ కృప, నీ దీవెనలు నీ ప్రజలకు అనుగ్రహించమని, నీ ప్రజలకు సహాయం చేయమని, నీ ప్రజలకు తోడును నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దినం నీ బిడ్డల్లో, ప్రయాణాల్లో, మార్గాల్లో ఆయనను తోడుగా ఉండి నడిపించాల్సింది. వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, పనులు కానీ, పిల్లల చదువులు కానీ అన్నింటిలో నువ్వు తోడు నీడగా ఉండి నడిపించి సహాయం చేసి ఆస్వాదించి కాపాడు వదిలి చేసి నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.